నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. మదనపల్లి ఫైళ్ల దగ్ధం కేసులో మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఉచ్చు బిగిస్తోంది. మదనపల్లి సబ్ కలెక్టరేట్ లో అగ్ని ప్రమాద సంఘటనలో కుట్ర అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్న సిట్ దూకుడు పెంచింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అనుచరుడు మాధవరెడ్డిని సిట్ అరెస్ట్ చేసింది. మదనపల్లి ఫైళ్ల దగ్ధం కేసులో ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న మాధవరెడ్డి గత 6 నెలలుగా కోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొంది అరెస్టు కాకుండా తప్పించుకున్నారు. ఇక జగన్ హయాంలో వైసీపీ నేతల అక్రమ సంపాదన, భూ కబ్జాల వ్యవహారం అడ్డు అదుపు లేకుండా సాగింది అన్న ఆరోపణలు ఉన్నాయి. అలా అడ్డు అదుపు లేకుండా భూ కబ్జాలకు పాల్పడిన వారిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముందు వరుసలో ఉన్నారని అప్పట్లోనే ఆరోపణలు ఉన్నాయి. ఇక జగన్ ప్రభుత్వం పతనమై తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత జగన్ హయాంలో అక్రమాలకు పాల్పడిన ఒక్కొక్కరు భయంతో వణికిపోతున్నారు. పోలీసు కేసులకు భయపడి సాక్ష్యాలను తారుమారు చేయడానికి పెద్దిరెడ్డి ఒక అడుగు ముందుకు వేసి తన భూ ఆక్రమణలకు సంబంధించిన సాక్ష్యాలను గల్లంతు చేయడం కోసమే మదనపల్లి సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో అగ్ని ప్రమాద కుట్రకు తెరలేపారని అనుమానాలు ఉన్నాయి. ప్రాథమిక విచారణలో ఫైళ్ల దగ్ధం ప్రమాదవశాత్తు జరగలేదని, ఎవరో కావాలని నిప్పు పెట్టారని తేలింది. ఇక ఆ ఫైళ్లకు నిప్పు పెట్టి కాలిపోయేలా చేసింది పెద్దిరెడ్డి అనుచరులే అని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై ఆ కేసు దర్యాప్తులో భాగంగా ఫైళ్ల దగ్ధం వెనుక కుట్ర ఉంటుందని వెల్లడైంది. దీంతో ఈ కేసు దర్యాప్తునకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ను ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఆ కేసులోనే పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు మాధవరెడ్డి అరెస్ట్ అయ్యారు. దీంతో తర్వాతి వంతు పెద్దిరెడ్డిదేనా అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.